అందరికీ నమస్కారం. ఒకరోజు ఓ వృద్ధురాలు ఓ చిన్న ఇంటి తలుపు తట్టింది. అందులో ఉండే వ్యక్తి తనను చిన్నచూపు చూశాడు. కానీ ఆ వృద్ధురాలు వెళ్ళిన తర్వాత అతని జీవితమే మారిపోయింది. ఆమె ఎవరు? ఒక దేవత? ఒక పరీక్షణ? ఈ విషయం తెలుసుకోవాల్సిన రాశులు మీవే. ఇక ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 3 రాశుల వారు తమ జీవితాల్లో ఏదో ఒక రూపంలో తల్లి, వృద్ధురాలు, పాత స్నేహితురాలు లేదా గుర్తులేని ఒక వ్యక్తి ద్వారా అనుకోని మద్దతు పొందబోతున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మరి. మొదటగా వచ్చేసి మేషరాశి. ఈ వారం మీరు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ లేదా వయసైన ఆడవారు మీకు కొన్ని కీలక విషయాల్లో సహాయం చేస్తారు. అది డబ్బు కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, లేదా ఒక పాత పరిచయం కూడా కావచ్చు. ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతంగా పరిగణించండి. ఇకపోతే రెండవది కర్కాటక రాశి. మీ మనసు ఇప్పటి వరకు భయంతో మరియు అపరిచితుల మీద అనుమానంతో నిండిపోయి ఉన్నది. కానీ ఈ వారం ఒక వృద్ధురాలుగా వచ్చిన వ్యక్తి మీ జీవితం మార్చే విషయం చెబుతుంది. ఆమె మాటలు మీరు పట్టించుకుంటే మీ ఆర్థిక కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సంఘటనను తల్లి దేవి చేసిన పరీక్షగా భావించండి మరియు ఆ వృద్ధురాలు ఎవరో కూడా గుర్తించి లాభాలు పొందండి. ఇక మూడవది వచ్చేసి తులారాశి. మీరు ఇటీవలే మోసపోయిన అనుభూతి నుంచి బయటపడే సమయం ఇదే. ఒక వృద్ధురాలు లేదా అమ్మ వయసు ఉన్న వ్యక్తి మీ ఇంట్లోకి అడుగు పెడతారు. ఆమె చెప్పే చిన్న మాటే మీ మనసు మారుస్తుంది మరియు మీ పాత పనులు ఫలించడానికి ఇది ఆరంభం. లక్ష్మీదేవి మానవ రూపంలో పరీక్షిస్తారని పూర్వకాలం నుండే చెబుతారు. ఆమె మట్టిలో పుట్టినట్లు కనిపించి మన జీవితాల్లో సత్యం, సహాయం, మార్గదర్శనం ఇస్తుంది. ఈ వారంలో మీరు కలిసే వృద్ధురాలు దేవత రూపంలో వచ్చిందని భావించండి. ఈ 3 రాశుల వారు మీకు సహాయం చేసిన వారిని అంగీకరించండి. అది అమ్మవారి అనుగ్రహమే కావచ్చు. ఈ వీడియోను మీ రాశి వారితో పంచుకోండి. మీకు ఇలాంటి సంఘటన జరిగితే కామెంట్ చేయండి. తల్లి నాకు సహాయం చేసింది అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.